ఆ జన్మరాహిత్యానికి ఉపాయం ఏమిటంటే మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి. ఫినిష్, అంతే. నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఇక్కడే మోక్షం, అత్ర బ్రహ్మ సమశ్నుతే, మోక్షం పొందుతాడు. జున్నుకు అటువంటి అభిప్రాయం లేదే. ఎంతసేపటి పుట్టంగానే వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు, వాడు అదే చేస్తాడు. తండ్రి ఉద్యోగం చేస్తే వీడు అదే, తండ్రి వ్యాపారం చేస్తే వీడు అదే, ఎందుకు అని వాడు ఆలోచించట్లేదు. చూడు, కేవలం ఒక అంధ పరంపరగా పోతున్నదే కానీ వై, వాట్స్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్, వాట్స్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, ఎందుకొరకు నేను పుట్టాను, నా లక్ష్యం ఏమిటి, నేను ఏమి సాధన చేయాలి, సాధనకి ఏమిటి నేను చేయవలసిన అవలంబించిన పద్ధతులు ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? లేదు. వాళ్ళు ఎట్ట చేస్తే వీడు అట్ట చేస్తున్నాడు, అంతే. సంపాదన పెట్టడం, ఈ స్థూల దేహాన్ని పోషించుకోవటం, ఫ్యామిలీ పోషించుకోవటం, ఆఖరి కళ్ళు మూయటం, ఇంతేనండి, ఫినిష్. ఏది వెంట వస్తున్నది ఆలోచిస్తున్నాడా చెప్పండి? ఇంత కష్టపడి వీడు ఏదో మేడలు మిద్దెలు బ్రహ్మాండం అంతా సంపాదిస్తున్నాడు, కీర్తి సంపాదిస్తున్నాడు, సౌందర్యం సంపాదిస్తున్నాడు, ఏమేమిటో సంపాదిస్తున్నాడు, కానీ వెంట ఏమైనా వస్తున్నదా చెప్పండి? ధనంచ భూమౌ, కష్టపడి సంపాదించి ధనం భూమిలోనే ఉండిపోతున్నది, ఇనపెట్టెల్లో బ్యాంకుల్లో ఉండిపోతున్నదండి. పశవశ్చ గోష్ఠే, కష్టపడి సంపాదించిన పశువులు కొట్టల్లో ఉండిపోతున్నాయి, వాడి వెంట రావటం లేదండి. కాంతా గృహద్వారే, ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి భార్య గడప వరకే వస్తుందండి, దస్ ఫార్ నో ఫర్దర్. దేహస్థితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏకః, పరలోకానికి ఒక్కడిగానే పోతున్నాడు, ఎవరిని తీసుకువెట్టలేదు, ఏ వస్తువు కూడా వెంట రావటం లేదు. వాడు చేసిన పాపకర్మ, వాడు చేసిన పుణ్యకర్మ. కనుక పాపకర్మను ఇక్కడ రహితం చేసుకుని పుణ్యకర్మను వెంట తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పుణ్యకర్మ కనుక వెంట ఉంటే ఎన్నో సుఖాలు, ఏ లోకానికి వెళ్ళినా మనకి సద్గతులు ఉంటాయండి. ఈ పాపం కనుక తీసుకుపోతే, నేను చెప్పలేదండి, ధూమం, ఒట్టి చీకటి, అంధకారమయం, చూడు, ఇదండి ప్రకాశమయం. కనుక జీవితాన్నండి శోభాయమానంగా మనం తయారు చేసుకోవాలి. జీవిత లక్ష్యాన్ని గురించి కొంచెం ఆలోచించాలి, ఇది చాలా మంచిదండి. శ్రీకృష్ణ పరమాత్మ అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య, అర్జున వచ్చి పడ్డావు, ఎటువంటి లోకం ఇది? అనిత్యం అసుఖం, ఇది టెంపరీ, ఇది పర్మనెంట్ కాదు, అసుఖం, దీంట్లో సుఖం చాలా తక్కువ. మరి వచ్చి పడ్డావు, ఏం చేయాలి? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం, మాం భజస్వ. మాం అంటే ఏంటి? శాశ్వతం. శాశ్వతమైన వస్తువు పట్టుకోవయ్యా. అశాశ్వతమైన వస్తువు పట్టుకుంటే వాటితో పాటు వీడు కొట్టుకుపోవాల్సిందే. చూడండి, ఇప్పుడు ప్రవాహంలో ఒక ఆయన కొట్టుకుపోతున్నాడండి, దేన్ని పట్టుకోవాలి? కొట్టుకుపోయి పుల్లల్ని పట్టుకుంటే ఎట్లాగండి? ఒడ్డును పట్టుకోవాలి. అది ఒడ్డును పట్టుకుంటే సేఫ్గా వెళ్ళిపోతాడు, వాడు కాపాడబడతాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో మహర్షులు, మహనీయులు, జీవన్ముక్తులైనటువంటి సాధుపుంగవులు ఎవరైనా ఉంటే వారి పాదాలు పట్టుకోలే, కానీ ఈ అజ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళని పట్టుకుంటే మహాప్రవాహంలో కొట్టుకుపోతారండి. కనుకనే సత్సాంగత్యం